ఈ కూడికను ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు, యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు, యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా నీకు స్తోత్రములు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మొదటివాడా కడపటివాడా నీకు స్తోత్రములు, ఆది అంతమునైన దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, బలవంతుడైన దేవా నీకు స్తోత్రములు, సమాధానమునకు అధిపతి నీకు స్తోత్రములు, సర్వ సృష్టికర్త నీకు స్తోత్రములు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు, సర్వకృపానిధి అగు దేవా నీకు స్తోత్రములు, సర్వోన్నతుడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. కోటాను కోట్ల దేవదూతల చేత నిరంతరము పరిశుద్ధుడు 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 అని స్తుతించబడుతున్న తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మోక్షానికి మార్గమైన దేవా నీకు స్తోత్రములు, మనుషుల యొక్క పాపములు క్షమించే అధికారము కలిగిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నశించిన మానవ జాతిని వెదకి రక్షిస్తున్న దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ భూమి మీదకి నరావతారిగా దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువా సృష్టికర్త అయిన దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నాయనా ఈరోజు నయోమిని, మేరీని, హైమావతక్క గారిని ప్రభా మరి నీ దాసునైన నన్ను తండ్రి నీ పాద సన్నిధికి నడిపించినందుకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అలాగే సైమన్ అన్నను, అలాగే శివారెడ్డి అన్నను, అలాగే రాజురావును కూడా నీ ఆత్మ చేత వాళ్ళు నడిపించండి, నీ సన్నిధిలో వాళ్ళను చేర్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రములు. మధును కూడా మీ ఆత్మ చేత నీ సన్నిధికి నడిపించమని నీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను నాయనా. మరి అలాగే శిరోమణి అక్క గారిని కూడా నీ ఆత్మ చేత నీ సన్నిధికి నడిపించమని నీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. అలాగేనైనా మరి గుంటూరు ప్రాంతం నుంచి నూతనంగా వచ్చినటువంటి అక్కగారి కుటుంబాన్ని కూడా ఆత్మచేత నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, స్వస్థపరచమని, బాగు చేయమని, అయా మనశ్శాంతిని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని దయచేయమని, నీ కృపావరములను, నీ ఆత్మఫలములను, జ్ఞాన వివేచన ఆత్మను, నీ సన్నిధిని వాళ్ళకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని నైనా మీరు దర్శించండి. ఈరోజు ఎంతమంది కొరకైతే మేము ప్రార్థన చేస్తున్నామో ప్రభా వారందరినీ మీరు దర్శించాలి, అభిషేకించాలి, స్వస్థపరచాలి. నైనా నీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను. నైనా
ప్రాముఖ్యంగా తండ్రి జమ్ములదిన్నె గ్రామంలో ఉన్న వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నెలకు 2 రోజులు అక్కడ మేము సువార్త ప్రకటిస్తూ ఉండగా ఎవరైతే ఆ ప్రార్థనకు వస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. రోగులను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. దయ్యాలను వెళ్ళగొట్టమని ప్రార్థిస్తున్నాను. మానసిక వ్యాధులను తొలగించమని ప్రార్థిస్తున్నాను. పని చేసుకోవడానికి వాళ్ళకు శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాలంలో, సాయంకాలంలో, మధ్యాహ్న కాలంలో, సమయమందు, అసమయమందు ప్రార్థించేటువంటి బిడ్డలుగా వాళ్ళను చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఆత్మను వాళ్ళపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఆ గ్రామంలో మాకు నైనా సహాయకులుగా ఉన్నటువంటి అయా నీ దాసులు నైనా మధుసూదన్ రెడ్డి అన్న గారిని, హన్నమ్మ గారిని, శారమ్మ గారిని, వసంతం అన్నగారిని, భార్య అక్కగారిని నైనా, అలాగే వారి యొక్క కుమార్తెలు 4 కుమార్తెలను నైనా, ఒక అల్లుణ్ణి, మనవరాల్ని, మనవన్ని, ఆ కుటుంబాన్ని అంతా కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. సత్యరాజన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దావీదన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, ఆటోలో మాకు టైర్లు తీసుకుని వెళ్ళి రిపేర్ చేయించినటువంటి ఆ అన్నగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యాకోబును జ్ఞాపకం చేసుకోండి. ఒంటెద్దుపల్లెలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. మరి ఒంటెద్దుపల్లెలో ఉన్న విశ్వాసులను, ఇక్కడ నైనా జమ్ములలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. లక్ష్మమ్మ గారిని, మరొక అవ్వగారిని మీరు దర్శించండి. వాళ్ళను స్వస్థపరచండి, వాళ్ళను బాగు చేయండి. అయ్యా, వాళ్ళను సైతాను శోధన నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు స్తోత్రం నైనా. ముఖ్యంగా నా తండ్రి, మరి అభిషేక్ కుమార్ అన్నను, హన్నమ్మను దర్శించి వారికి సంతానం దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, వారికి సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వ్యాధులు, బాధలు, సమస్యలు, దుఃఖము అన్నీ కూడా తొలగించి మీ ఆత్మచేత వాళ్ళని నడిపించమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయములలోనైనా మీరే వారికి సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు అయ్యా. స్తోత్రములు, 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 స్తోత్రములు. జమ్ములదిన్నె గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని నైనా, ప్రతి కుటుంబమును దర్శించండి నైనా. అనిలన్న స్నేహితులను కూడా దర్శించి వాళ్ళను కూడా రక్షించండి నైనా. నీ కృప వాళ్ళందరిపైన కుమ్మరించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రం నైనా. ముఖ్యంగా తండ్రి, నేను ప్రార్థిస్తూ ఉన్నాను నైనా. సర్వశక్తి గల దేవ, సర్వాధికారి అయిన దేవ, వసంతన్నకు నైనా వెన్నుముకను కొత్తదిగా అమర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా, మరి 4 కుమార్తెలున్నారు నైనా. పని చేసుకుంటేనే కానీ కుటుంబాన్ని పోషించుకోలేరు. మరి నాయనా, ఆ నడుమును మీరు చక్కబరచమని, ఆ నడుమును సంపూర్ణంగా స్వస్థపరచమని, ఆ వెన్నుముకను అంతా కూడా కొత్త వెన్నెముకగా అమర్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. L4, L5 అక్కడ నాయన ఆ స్థలంలో నూతనమైన ఎముకలు, కండరాలు, గుజ్జు అన్నీ కూడా అమర్చబడాలనైనా మీరు సహాయం దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అవునైనా, ఈ సమయంలో ప్రత్యేకంగా వసంతన్న కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అన్నగారికి నైనా కొత్త వెన్నెముకను అమర్చమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నీ ఆత్మ ద్వారా ఇది జరిగించాలని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అన్నమ్మక్కను దర్శించినైనా, అక్కగారికి నైనా నూతనమైన గర్భసంచిని అనుగ్రహించి సంపూర్ణమైన స్వస్థత కలగజేసి సంతానం కలగజేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. అభిషేక్ కుమార్ను, అన్నమ్మక్కను మీరు పిలుచుకున్నారు.
ఏర్పాటు చేసుకున్నారు, రక్షించుకున్నారు, రక్షణ మార్గంలో నడిపించుకుంటున్నారు. నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు అయ్యా, స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. నీ దాసుడు నాయన అభిషేక్ కుమార్ అన్నను, హన్నమ్మను దర్శించండి నాయన. పరిశుద్ధాత్మతో నింపండి, జీవంతో నింపండి, మహిమతో నింపండి, వాక్యముతో నింపండి, ప్రార్థనా శక్తితో నింపండి నాయన. మరి శారమ్మ గారికి ఇచ్చిన ప్రార్థనా శక్తిని బట్టి స్తోత్రాలు, శారమ్మ గారికి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రాలు, శారమ్మ గారికి ఇచ్చిన మంచి మనస్సును బట్టి స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి నాయనా. నీ కృపలో వాళ్ళను వర్ధిల్ల చేయండి నాయనా. మేము ఎప్పుడు అక్కడ వెళ్ళినా నాయనా, మరి అభిషేక్ కుమార్ అన్న కుటుంబం వారు, వసంతన్న కుటుంబం వారు మాకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. వాళ్ళు గిన్నెడు చల్లనీళ్ళిచ్చిన ప్రతిఫలం పోగొట్టుకోరని లేఖనంలో రాయబడింది నాయనా. వారికి ప్రతిఫలమును, న్యాయమును చేకూర్చండి ప్రభా. వారికి నైనా ఒక్కటేనైనా మరి అభిషేక్ కుమార్ అన్నలకు సంతానము, అలాగే వసంతన్నకు ఆ నడుము నొప్పి తీసివేయబడాలనైనా, సంపూర్ణమైన స్వస్థత వాళ్ళకు కలగాలనైనా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం ప్రకారము నీ మహిమతో వాళ్ళను నింపి శరీరంలో వ్యాధి కానీ, రోగము కానీ, నొప్పి కానీ లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం ప్రకారం నైనా తండ్రి, పరిపూర్ణంగా నా తండ్రి వాళ్ళను మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నీ మహిమతో నింపి వాళ్ళ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా రిన్యూ చేసి నైనా వాటిని అవి ఎన్నడూ పాడవకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినప్పుడు వాళ్ళ బట్ట మాయలేదు, చెప్పుల వారు తెగిపోలేదు. అలాంటి మహిమను అభిషిక్తిని పరిచర్యల్లో, అభిషిక్తిని సంఘాల్లో నైనా, అభిషిక్తిని పరిచర్యల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అభిషిక్తిని సంఘాల్లో ఉన్న బిడ్డలకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను నైనా. తండ్రి నీకు స్తోత్రాలు నైనా. మరి రాజన్న తండ్రి ఉద్యోగానికి రిజైన్ చేసి సంపూర్ణంగా సేవ చేయడానికి, తేళ్లపురి గ్రామం చేరుకోవడానికి, అక్కడే నైనా ఇల్లు కట్టుకొని అక్కడే ఉండి సేవ జరిగించడానికి నీ పరిపూర్ణమైన సహాయం ఆయనకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రం నైనా. తేళ్లపురి మందిరమును, సంఘమును, రాయపాడు మందిరమును, సంఘమును మీరు 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా వర్ధిల్ల చేయండి, ఫలింప చేయండి, ఆశీర్వదించండి. ఆ యొక్క తేళ్లపురి సంఘమును, రాయపాడు సంఘమును, నందమూరి నగర్ సంఘమును కృపావరములతో, ఆత్మఫలములతో, జ్ఞాన వివేచన ఆత్మతో, ప్రార్థనా శక్తితో నైనా, ఉపవాస ప్రార్థనా శక్తితో నైనా తండ్రి అయా సంపూర్ణంగా నీ పరిశుద్ధాత్మతో, వాక్యముతో నింపి జీవం గల దేవుని సంఘాలుగా, మహిమగల సంఘాలుగా, కృపగల సంఘాలుగా, నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాలుగా మీరు ఈ 3 సంఘాలను కట్టమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. మీ ఆత్మ ద్వారా ఇది జరిగించాలని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నైనా. ప్రభా, మరి రాయపాడులో, తేళ్లపూర్లో సేవ చేస్తున్నటువంటి నీ దాసుడు ఇమ్మానీల్ అన్న గారిని, ఆయన భార్యను, పిల్లలను, కుటుంబాన్ని అంతా కూడా పరిశుద్ధాత్మతో, జీవముతో, మహిమతో నింపి నీ కృపలో, నీ సేవల వలను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. వారికి వినయమును, విధేయతను, అనుకువను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వ్యాధులను, బాధలను, సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. దారిద్ర్యమును తొలగించమని ప్రార్థిస్తున్నాను. సమృద్ధిని వాళ్ళకు కలగజేయమని ప్రార్థిస్తున్నాను. లూర్ద మేరక్క గారు చేస్తున్నటువంటి ఆ యొక్క నైనా ఉద్యోగమును ఆశీర్వదించండి, కష్టార్జితమును ఆశీర్వదించండి నైనా. ఆమె చేస్తున్న ప్రతి పనిని సఫలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి నైనా, నీ దాసుడు మరి నైనా రాజన్న కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. పరిపూర్ణంగా మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, కృపావరములు, ఆత్మఫలములు అనుగ్రహించండి.
నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించండి, నీ సేవలో వాడుకొనండి నాయనా. ఎన్నో సంవత్సరాలుగా తేలపూర్లో సేవ చేశాడు కానీ మరి ఇప్పుడు రాలేకపోతున్నాడు నాయనా. మీరు జ్ఞాపకం చేసుకొని ఆత్మచేత నడిపించండి. లేదా నీ చిత్తము ఆ తేలపురి గ్రామంలో ఏమైనదో అది నెరవేర్చమని కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీ ఆత్మ ద్వారానే నైనా ప్రతి కార్యమును జరిగించినైనా మీరు మహిమ పొందాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాను నైనా. ఆ యొక్క కుటుంబాలన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నైనా ఈరోజు నా తండ్రి నీ మందిర ఆవరణంలోకి వచ్చినటువంటి నాయన హైమావతి అక్కగారికి నైనా ప్రభా మరి ఇచ్చిన పిల్లలకును మదన్న గారికి ఆ కుటుంబానికి అంతా కూడా మీరు దీవెన ఆశీర్వాదం అనుగ్రహించండి. ప్రతి శుక్రవారం నీ పాద సన్నిధికి వస్తున్నారు, ప్రతి ఆదివారం నీ పాద సన్నిధికి వస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా నీ పాద సన్నిధిలో మౌనంగా తల వంచుకొని ఏకీభవిస్తూ ఉన్నారు. ఎంతో వినయము విధేయత అనుకువ కలిగి ఉన్నారు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడేనైనా ఆ యొక్క మోక్ష డెవలపర్స్ను ఆశీర్వదించండి, అభిషేకించండి, విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మోక్ష డెవలపర్స్లో ఉన్నటువంటి ప్రతి విగ్రహమును తీసివేసినైనా అయా ప్రతి ఒక్క చోట నీ వాక్యము నీ జీవము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. ఈ లోకంలో మేము ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు నైనా. మేము నీకు భయపడితే చాలు నైనా, మీకు మేము లోబడితే చాలు నైనా. అయా మాకు నాయనా నువ్వు ఉంటే మాకు చాలు నైనా. సమస్తము మీ ద్వారానే సాధ్యమునైనా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అవునైనా ఈ లోకంలో ఉన్న ప్రజలు నిన్ను ఎరుగక వారు చీకటిలో ఉన్నందువలన వెలుగైన నిన్ను వాళ్ళు గ్రహించలేకపోతున్నారు తండ్రి. మరి వారిని బట్టి మేము జంకకుండా నాయన ఎక్కడ కూడా నా తండ్రి నిన్నే స్తుతిస్తూ నిన్నే ఆరాధిస్తూ నిన్నే ప్రార్థిస్తూ నిన్నే ఆరాధిస్తూ నీ నామాన్ని స్మరిస్తూ నిన్ను ప్రార్థిస్తూ నీ వాక్యమును ధ్యానిస్తూ జీవించేటువంటి భాగ్యమును మా అందరికీ కలగజేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. అవును తండ్రి, నీవు మాకు దేవుడిగా దొరకడం అనేది మా అదృష్టంగాను మా యొక్క గొప్ప ధన్యతగాను భావిస్తున్నాం ప్రభా. నీవే గనక మాకు అనుగ్రహించబడి ఉండకపోతే ఇన్ని సంవత్సరాలు మేము భూమి మీద ఉండేవారం కాదు నాయనా. ఏనాడో కాలగర్భములో కలిసిపోయి ఉండేవాళ్ళం తండ్రి. అలాంటి మాకునైనా మీ గొప్ప రక్షణ గొప్ప సమాధానము అనుగ్రహించారు. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. మరి మరొక్కసారి నేను ప్రార్థిస్తున్నాను. మధును హైమావతిని అభినయ్ పాల్ను నైనా షైనీ ఏంజెల్ను మీరు దీవించి ఆశీర్వదించి అభిషేకించి మీ కృపలో వర్ధిల్ల చేయండి. నీ సన్నిధి వాళ్ళకు తోడుగా ఉంచండి. ఆయుర ఆరోగ్యాలతో జ్ఞాన వివేచనతో కృపావరములతో ఆత్మఫలములతో వాళ్ళని నింపండి. మోక్ష డెవలపర్స్ను విస్తరింప చేయండి నైనా ప్రభా. ప్రతి నెల కనీసం నైనా 10 ప్లాట్లైనా వాళ్ళు అమ్మడానికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారి వ్యాపారమును విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మరి తండ్రి ఓర్వకల్ దగ్గర ఉన్నటువంటి ప్లాట్స్ అయితేనే, రేవనూరు దగ్గర ఉన్నటువంటి ప్లాట్స్ అయితేనే, పివి నగర్లో ఉన్నటువంటి ప్లాట్స్ అయితేనే నాయనా. మరి అలాగే నా తండ్రి మరి గిద్దలూరు అవతల ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాట్స్ అయితేనేం నాయనా. అలాగే నైనా ప్రభా మైదుకూరు అవతల ఉన్నటువంటి ప్లాట్స్ అయితేనేం నాయనా. వారు అమ్మడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నలుదిశల నుంచి జనులు వారి దగ్గరికి వచ్చి ఆ యొక్క స్థలాలు కొనడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆ స్థలాలు చక్కగా వాళ్ళకు రిజిస్టరు చేయించి వాళ్ళకు స్థిరపరచడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అవునైనా ఎక్కడ కూడా మోసము లేకుండా యథార్థమైనటువంటి నైనా ప్రభా పరిచర్య వాళ్ళు చేయుటకు నువ్వు అన్ని విధాలుగా మార్గము సరళం చేయండి నైనా. మధు కానీ హైమావతి కానీ మోసపోకూడదు. వాళ్ళ ద్వారా కొంటున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడ కూడా మోసపోకుండా ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకు మీరు తోడైండి, ఆలోచన ఇచ్చి జ్ఞానమునిచ్చి వివేచన ఇచ్చి నైనా నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. వాళ్ళు నమ్మకస్తులుగా ఈ యొక్క
నంద్యాల పట్టణంలో వాళ్ళు పిలువబడాలనైనా, ఆ విధంగా గొప్ప మంచి పేరు వాళ్ళకు రావాలనైనా, మంచి ప్రఖ్యాత వాళ్ళకు రావాలనైనా మీరు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగేనైనా నయోమి ప్రతి శుక్రవారం ఇక్కడ మందిర ఆవరణంలో పరిచర్య చేస్తుంది నైనా, మందిర ఆవరణంలో పరిచర్య చేస్తుంది. ఆమెకు రావాల్సిన దీవెన ఆశీర్వాదం అనుగ్రహించండి. నయోమినైనా ప్రతి శుక్రవారం ఆహారం సిద్ధపరిచి మాకు పెడుతుంది నైనా, ఆమెకు రావాల్సిన దీవెన ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగేనైనా పాటలు పాడి స్తుతించడానికి, ప్రార్థించడానికి, వాక్యం చెప్పడానికి కూడా నీ బిడ్డకు అనుమతినివ్వమని ప్రార్థన చేస్తున్నాను. మీరిచ్చే అధికారమును బట్టి మేము ఏదైనా చేయగలం నైనా, మీరే అధికారం వారికి అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నయోమిని, హోలీ ఫెయిత్ను, మేరీని పరిశుద్ధాత్మతో నింపండి. వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచండి. వాళ్ళ చుట్టూ కంచె విధించండి. దుష్టుడు ముట్టకుండా కంచె విధించమని ప్రార్థిస్తున్నాను నైనా. వాళ్ళను ప్రార్థనా శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను నైనా. వాక్యముతో నింపమని ప్రార్థిస్తున్నాను నైనా. వాక్యము వాళ్ళ హృదయంలో నాటబడాలనైనా, నూరంతలుగా ఫలించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. వాక్యం వాళ్ళ హృదయంలో నాటబడాలనైనా, నూరంతలుగా వాళ్ళు ఫలించాలని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. స్తోత్రములు, 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 స్తోత్రములు. మధును, హైమావతిని, నయోమిని, హోలీ ఫెయిత్ను, మేరీని మీరు దీవిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. అయ్యా తండ్రి, మరి నాయనా జముల్దిన్న వసంతరావన్నను, అభిషేకన్నను ఆశీర్వదిస్తున్నందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. అయ్యా ప్రభునందు ప్రయాస కానీ ప్రార్థన కానీ వ్యర్థం కాదని మేము ఎరుగుదాం తండ్రి. మేము చేస్తున్న ప్రార్థనకు జవాబు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నీ దాసుడు యేసన్న గారిని బట్టి స్తోత్రాలు నైనా. మొన్నటి వరకు సువార్త ప్రకటించడానికి పాదయాత్రగా వెళ్ళొచ్చాడు. అన్నగారిని అభిషేకించి, ఆశీర్వదించి, స్వస్థపరిచి, బాగు చేసి, నీ కృపలో వర్ధిల్ల చేసి, నీ సేవలో గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఆత్మల సంపాదన వరం దయచేయండి. సువార్త ప్రకటించే వరం దయచేయండి. స్వస్థపరిచే వరం దయచేయండి. దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం దయచేయండి. జ్ఞానమును, వివేచనను, ఆలోచనను, సమయస్ఫూర్తిని నైనా, మాట్లాడే విధానమును అన్నిటిని కూడా నేర్పించండి. వాక్యమును బోధించే విధానమును కూడా నేర్పించమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అయ్యా నీకు వందనాలు. అయ్యా స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. రోమా 8:26 ప్రకారం నీ ఆత్మ ద్వారా నాకు ప్రార్థన నేర్పించమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నాకు ప్రార్థన నేర్పించినైనా, నాకు ప్రార్థన నేర్పించినైనా ప్రభా, నాకు ప్రార్థన నేర్పించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. జాకీర్ హుషేన్ను మీరు దర్శించండి, ప్రార్థన చేయమని యేసన్న గారిని అడుగుతూ ఉన్నారు తండ్రి. ఆ జాకీర్ అన్నకు మారు మనస్సు, రక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యము అనుగ్రహించండి. నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యము ఆ అన్నగారికి మీరు కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ఆటో యేసన్న గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకున్నటువంటి ఆ కోర్టు సమస్యను పరిష్కరించి ఇబ్బందులన్నిటినీ తొలగించండి. ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు స్తోత్రాలు. కిషోర్ను, స్వర్ణలతను జ్ఞాపకం చేసుకోండి నైనా. అవును తండ్రి, ఈ శుక్రవారం నైనా సమస్యల కొరకు ప్రార్థన చేయాలనే భారం నాలో కలగజేసినందుకు స్తోత్రాలు నైనా. ప్రతి శుక్రవారం చేసే ప్రతి ప్రార్థన కూడా జవాబును అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు, 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 స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నందుకు నీకు స్తోత్రం నైనా.
జాకిర్ హుస్సేన్ను రక్షిస్తున్నందుకు స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. నాయనా ఆటో ఏసన్న కోర్టు సమస్యను పరిష్కరించినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. మరి కిషోరు స్వర్ణలతను ఇద్దరిని కూడా దర్శించండి నాయనా. కిషోర్ను స్వర్ణలతను ఇద్దరిని కూడా దర్శించండి నాయనా. వారిని అభిషేకించినైనా పరిశుద్ధాత్మతోనూ, జీవముతోనూ, మహిమతోనూ, కృపావరములతోనూ, ఆత్మఫలములతోనూ, జ్ఞాన వివేచనతోనూ నింపండి ప్రభా. నాయన వారిద్దరూ మరలా కలుసుకొని సంతోషంగా జీవించుటకు సహాయం చేయండి. వారికి ఇచ్చినటువంటి పాపను మీరు జ్ఞాపకం చేసుకునైనా ప్రభా మీరు తోడైండి. కర్నూలులోనైనా చదువుకుంటూ ఉండగా, హాస్టల్లో ఉంటుండగా మీరు తోడైండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ ద్వారానే నడిపించమని ప్రార్థిస్తున్నాను. అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలనైనా అయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నైనా. కిషోర్ను మీరు దర్శించండి నాయన. ఆయనలో ఉన్న దురాత్మను తీసేయండి. పరిశుద్ధాత్మతో నింపండి, జీవంతో నింపండి, మహిమతో నింపండి, కృపావరములతో నింపండి, ఆత్మఫలములతో నింపండి, జ్ఞాన వివేచన ఆత్మను అనుగ్రహించండి. అతన్ని స్వస్థపరచండి నాయన. ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలని తెలియజేసి వచ్చాను నాయన. బైబిల్ చదవడానికి మనస్సు దయచేనైనా. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని చెప్పొచ్చాను నాయన. ప్రార్థన చేసుకోవడానికి మీరే మనస్సు దయచేయండి తండ్రి. కిషోర్కునైనా ప్రార్థన చేసుకునే మనస్సు దయచేనైనా. కిషోర్కునైనా ప్రతిరోజు వాక్యాన్ని చదివే మనస్సు దయచే తండ్రి. నీ పరిశుద్ధాత్మను అతని మీద కుమ్మరించునైనా. మనోనేత్రాలు తెరవండి ప్రభా. తేటగా నిన్ను చూడగలిగే కన్నులు ఆయనకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగేనైనా ప్రభా మరి కిషోర్ భార్య స్వర్ణలతను కూడా జ్ఞాపకం చేసుకోండి అయా. స్వర్ణలతను దర్శించినైనా, అభిషేకించినైనా, ఆమెలో ఉన్నటువంటి వ్యాధిని, రోగమును తొలగించినైనా. గుండె ఎన్లార్జ్ అయిందని డాక్టర్లు చెప్తున్నారు. ఆ గుండెను మీరు ముట్టి స్వస్థపరిచి కొత్త గుండెను అమర్చమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. కొత్త గుండెను అమర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రార్థనను ఎన్నడూ త్రోసివేయలేదు ప్రభా. మా ప్రార్థనను ఆలకిస్తూనే ఉన్నావు తండ్రి. ఇప్పుడే ఆ బిడ్డను దర్శించి, ఆ బిడ్డలో ఉన్న దురాత్మను తొలగించి, గుండెను సరిచేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. డ్యూటీకి వెళ్తూ ఉండగా మీరు తోడుగా ఉండండి. ఆమె మనస్సు మార్చి భర్త మీద ప్రేమ కలగడానికి సహాయం చేయండి. భార్య భర్తలు ఒకరినొకరు క్షమించుకోవడానికి, ఒకరినొకరు క్షమించుకొని ప్రేమగా జీవించడానికి సహాయం చేయనైనా. వాళ్ళలో ప్రేమను పుట్టించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా తన భర్త ఎడల ప్రేమను కలగజేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అలాగేనైనా కిషోర్ కూడా తన భార్య ఎడల సంపూర్ణమైన ప్రేమను కలగజేయనైనా. మరి తండ్రి కిషోర్ అయితేనైనా ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు కలిసి జీవించాలని. మరి నైనా మీరే జ్ఞాపకం చేసుకొని వాళ్ళ ఇరువురిని కూడా కలపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించిన ఆయన. అలాగే తండ్రి సువర్ణమ్మ ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాం. అమ్మగారికి సంపూర్ణమైన ఆరోగ్యమును, దీర్ఘాయుష్ను అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయనా. అమ్మగారికి ఇచ్చిన రాజును కూడా, అలాగే సునీల్ను కూడా దర్శించి వారి భార్య పిల్లలను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే నైనా దస్తగిరి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. చిన్న దస్తగిరిని, ఆయన భార్య పిల్లలను దర్శించి వారికి మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ కలగజేయండి. నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే నైనా హైదరాబాదులో ఉన్నటువంటి వేణు, బ్యూలాను మీరు జ్ఞాపకం చేసుకొని వారిద్దరిని కూడా మీరు దర్శించి అభిషేకించినైనా. బ్యూలా యొక్క కానుపు విషయంలోనైనా మీరు తోడైండి సులువైన కానుపు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు. బ్యూలాకు సులువైన కానుపు మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు. వేణు అమెరికా ప్రయాణం కొరకునైనా ప్రార్థిస్తున్నాను.
నీ చిత్తమైతే, నీ అనుగ్రహమైతే అమెరికా ప్రయాణం సక్సెస్ అవునట్లుగా మీరు కృప చూపించమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నైనా మీ ఆత్మ ద్వారానే తండ్రి ప్రతి కార్యమును అయ్యా మీరు జరిగించినైనా మీరు మహిమ పొందాలని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయనా. అలాగే తండ్రి నాయనా రంగయ్య ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయ్యా రంగయ్యను దర్శించండి. ఆయనకున్నటువంటి యూరిన్ ప్రాబ్లంను మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణమైన స్వస్థతను ఆ బిడ్డకు కలగజేయమని ప్రార్థిస్తున్నాను. రంగయ్యను మీరు దర్శించినైనా అభిషేకించినైనా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి వసంత నన్ను జ్ఞాపకం చేసుకునైనా మరొక్కసారి ప్రార్థిస్తున్నాను. కొత్త వెన్నుముకను అమర్చమని ప్రార్థిస్తున్నాను నైనా. అలాగే తండ్రి నైనా అభిషేక్ కుమార్ను హన్నమ్మ కొరకు మరొకసారి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి సంతానం లేదు ప్రభా, వారికి సంతానం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే నైనా కమలమ్మ గారు ఎరుగుడి తినే తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. కమలమ్మ గారిని దర్శించండి. ఆమెకున్న సైతాను శోధనలన్నీ కూడా తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా చేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగేనైనా ప్రభా శిరోమణి అక్కగారి యొక్క అత్తగారిని జ్ఞాపకం చేసుకునైనా, భర్తను జ్ఞాపకం చేసుకునైనా, మామగారిని జ్ఞాపకం చేసుకునైనా ఆ కుటుంబాన్ని అంతా కూడా దీవించి ఆశీర్వదించండి నైనా. మరి శిరోమణి అక్కగారి యొక్క అత్తగారు అనారోగ్యంతో ఉన్నారు నైనా, మీరు ముట్టండి ప్రభా, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ యొక్క పెరాలసిస్ వ్యాధిని మీరు గద్దించండి, స్వస్థపరచనైనా. వారు ఇంకా నిజమైన దేవుడెవరో ఎరుగరు తండ్రి, వారిని దర్శించండి, వారి ఇరువురిని రక్షించండి నాయన. అత్తమామల్ని ఇద్దరిని కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే రాజరావు కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. రాజరావును దర్శించండి, పరిశుద్ధాత్మతో నింపండి, జీవంతో నింపండి, మహిమతో నింపండి, కృపతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి, దీవెనతో నింపండి, సమృద్ధితో నింపండి, సంతోషంతో నింపండి, ఆనందంతో నింపండి. అప్పు సమస్యలన్నిటినీ తొలగించండి. ఆయన కుటుంబంలో నెమ్మదిని కలగజేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు వందనాలు స్తోత్రములు 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 స్తోత్రం నాయన. అలాగే నా తండ్రి మణికుమారిని మీరు జ్ఞాపకం చేసుకునైనా. మణికుమారి ఓటీ చదువుతూ ఉండగా మీరు తోడుగా ఉండండి. ఆమె చదువుకు కావలసిన 1,50,000 రూపాయలు మీరు అనుగ్రహించండి. మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. శోభరాణి నైనా ప్రభా మరి డయాలసిస్ ఆ యొక్క డయాలజీగా చదవాలని ఆశ కలిగి ఉంది నైనా. మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ చదువుకు 1,50,000 రూపాయలు కావాలి. మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నైనా. మణికుమార్ని, శోభరాణిని, ప్రసన్నను జ్ఞాపకం చేసుకునైనా. ప్రసన్న కుమారి నా తండ్రి బీఎస్సీ నర్సింగ్ చదువుతుండగా మీరు తోడుగా ఉండండి అయ్యా. కుటుంబానికంతా కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఆయుర ఆరోగ్యాలతో, జ్ఞాన వివేచనతో, కృపావరములతో, ఆత్మఫలములతో నింపి నడిపించినైనా మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు 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 స్తోత్రమునైనా. మరి నాదుషకు కూడా మంచి సీట్ వచ్చేందుకు సహాయించినైనా. నా తాను ఇంటర్ పూర్తి చేయడానికి కృప చూపించినైనా. అలాగే తండ్రి మోక్షిని జ్ఞాపకం చేసుకునైనా. డిగ్రీ పూర్తి చేయడానికి నైనా, మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి నైనా, వివాహ విషయంలో ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా చక్కగా జరగడానికి అన్ని విధాలుగా నీ కృప అనుగ్రహించండి తండ్రి. మోక్షిని మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మతో నింపండి, జీవంతో నింపండి, మహిమతో నింపండి, కృపావరములతో నింపండి, ఆత్మఫలములతో నింపండి. మీరే ఆలోచనలు ఇవ్వండి, మీరే జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. మీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మేమైతే ప్రార్థిస్తున్నాను నైనా, అభిషక్తిని సంఘములో ఉండి చదువుకున్న ఆ బిడ్డకు మంచి ఉద్యోగం రావాలనైనా. యేసుక్రీస్తు నామములో మంచి ఉద్యోగం వచ్చునుగాక. యేసుక్రీస్తు ప్రభు నామములో మంచి ఉద్యోగం వచ్చునుగాక. మీరు సహాయం దయచేయి తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగేనైనా ప్రభా
గొప్ప దేవుడా, సృష్టికర్త అయిన దేవుడా, సర్వాధికారి అయిన దేవుడా, నీకు స్తోత్రములునైనా. సలోమి యొక్క అమ్మగారి యొక్క బంధువులు ఎవరో చనిపోయారు. అక్కడికి వెళ్ళి ఉండగా మీరు తోడుగా ఉండి నడిపించండి నైనా. సురక్షితంగా మరలా ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు నైనా. దానమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి నైనా. సునయనను మీరు స్వస్థపరచండి, ఆ కంటి జబ్బును తీసేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అలాగే తండ్రి నైనా, దానమ్మ ఎదురుగా కుటుంబం ఎదురుగా ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. కృపమ్మ గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, మీరు ఆశీర్వదించండి అయినా. కుమారుని కోడలను మనవలను మనవరాలను ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను నైనా. నరేష్ను, శాంతిని, అలాగే నైనా ప్రభా ఇద్దరు పిల్లలను జ్ఞాపకం చేసుకునైనా వాళ్ళని దర్శించండి, అభిషేకించండి. వారికి ఐశ్వర్యమును, శాంతిని, సమాధానమును, నెమ్మదిని దయచేయండి. అయ్యా నీ సేవకులమైన మమ్మల్ని ఇంట చేర్చుకొని వారు ఆతిథ్యం ఇస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు నైనా. వాళ్ళకి రావాల్సిన దీవెన, ఆశీర్వాదం దయచేయండి, ప్రతిఫలం దయచేయండి. భార్యాభర్తల మధ్యన ప్రేమ, అనురాగం, ఐక్యత, సమాధానం దయచేయండి. నిండు నూరేళ్ళు కలిసి ఆనందంగా సంతోషంగా జీవించేటువంటి భాగ్యమును వారికి దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నైనా. నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు నైనా. ముఖ్యంగా నైనా నరేష్ అన్నకు మారు మనసు రక్షణ దయచేయండి నైనా. మరి తండ్రి నీ దాసురాలు ప్రశాంతక్కను ఎంతగానో నువ్వు రక్షించుకున్నావు, చక్కగా నీ కృపలో వర్ధిల్ల చేస్తున్నావు నైనా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ పక్కనే ఉన్నటువంటి నైనా ప్రభా నైనా దూరేకుల సుబ్బమ్మ గారిని కూడా దర్శించండి, అభిషేకించండి. ఆమె యొక్క మనవని వివాహ విషయంలో కూడా మీరు సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగించినైనా మీరు మహిమ పొందండి. అలాగేనైనా ప్రభా షాయినురక్కను జ్ఞాపకం చేసుకునైనా ఆమె చెవులు చక్కగా వినబడాలి తండ్రి. శరీరంలో ఉన్న వ్యాధులు, బలహీనత తొలగిపోవాలనైనా. ఎముకలకు సత్వ, శరీరానికి ఆరోగ్యం కలగాలనైనా తండ్రి మీరు సహాయం దయచేయండి తండ్రి. ఆమెకున్నటువంటి భీమవరం స్థలము, ఐలూరు స్థలం రెండు కూడా అమ్మి ఇల్లు ఇడిపించుకోవాలనైనా సహాయం చేయండి. ఇల్లు ఇడిపించుకోవడానికి మార్గం సరళం చేయనైనా, మార్గం సరళం చేయనైనా, మార్గం సరళం చేయనైనా. ఇల్లు ఇడిపించుకోవడానికి అన్ని విధాలుగా మార్గం సరళం చేయనైనా. అక్కగారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేనైనా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత దయచేనైనా. భర్తకు మారు మనసు రక్షణ దయచేనైనా. అలాగే కుమార్తెకు కూడా మారు మనసు రక్షణ దయచేనైనా. నీ ఆత్మను వారిపైన కుమ్మరించండి ప్రభా. నువ్వు వాగ్దానం చేసావునైనా, మరి మనుషులందరిపైన నా ఆత్మను అంత్యదినాల్లో కురిపిస్తానన్నావు. అయ్యా మీరు కురిపించాలని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. సద్గుణమ్మకునైనా మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా చేసి చక్కగా తన పని చేసుకోవడానికి శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యమును వినడానికి, ప్రార్థన చేసుకోవడానికి అన్ని విధాలుగా మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాదుష కూడా ఇద్దరు కూడా ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలనైనా. ఆ విధంగా వాళ్ళను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యమునైనా, కొత్త నిబంధన వాక్య లేఖనాలన్నీ కూడా వాళ్ళ హృదయంలో ముద్ర వేయబడి సమయోచితంగా జ్ఞాపకం చేయబడాలనైనా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అభిషిక్తుని 3 సంఘాల్లో ఉన్న బిడ్డలందరూ కూడా నైనా పరిశుద్ధ ఆత్మతో నింపబడి, అయా జీవంతో నింపబడి, మహిమతో నింపబడి నైనా ప్రతి ఒక్కరూనైనా మంచి ప్రార్థనాపరులుగా ఉండాలి, మంచి వినయ విధేయతలు గల వారిగా ఉండాలి నైనా. ప్రతి ఒక్కరూ దీన మనస్సు కలిగి ఉండాలి, సాత్వికులుగా ఉండాలి. అలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నైనా.
నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం నైనా. అభిషిక్తుని సంఘానికి ప్రతి ఆదివారం వస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాజమ్మను జ్ఞాపకం చేసుకోండి, అన్నపూర్ణమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి, సంధ్యను జ్ఞాపకం చేసుకోండి నైనా. మీరు వాళ్ళని దర్శించండి, అభిషేకించండి నైనా. అన్నపూర్ణమ్మ గారి కుటుంబాన్ని అంతా కూడా దీవించండి ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. మరి తండ్రి, వారు క్రమంగా ఆదివారం మందిరానికి వచ్చేటకు కూడా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నైనా. అలాగే తండ్రి నైనా, మరి ప్రభా, ప్రతి ఆదివారం నీ మందిరానికి వస్తున్నటువంటి వాత్సల్యమ్మను, మోక్షిని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. వాత్సల్యమ్మ గారినైనా ప్రతి ఆదివారం భోజనం వండి పెడుతూ ఉన్నారు. ఆమెకు రావాల్సిన దీవెన, ఆశీర్వాదం దయచేయండి. శక్తిని, బలమును, ఆరోగ్యమును, దీర్ఘాయుష్ను దయచేయండి. ఆమె అవసరతలన్నీ కూడా తీర్చండి. ప్రతి సమస్య కాడిని విరగొట్టండి. మీ ఆత్మచేత నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయములలోనైనా మీరే సహాయం చేయండి. మీ కృపా కనికరం, మీ దయా కటాక్షం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు స్తోత్రములు, 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 స్తోత్రం నైనా. ఇజ్రాయేల్ అన్నను, జ్ఞానమక్కను, నసీమాను, నజీరాను మీరు పరిపూర్ణంగా స్వస్థపరచండి. దీర్ఘాయుష్తో తృప్తిపరచండి. వారి చదువుల్లో సహాయం చేయండి, వారి వివాహాల్లో సహాయం చేయండి నైనా. తండ్రి, వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అనేక మంది ప్రభా మరి ఈరోజు నిన్ను నమ్ముకున్నారు ప్రభా. మరి అన్ని జనులుగా ఉండి నిన్ను నమ్ముకున్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం చేయనైనా. వివాహ ఇబ్బందులు కానీ, చదువు ఇబ్బందులు కానీ, ఉద్యోగ ఇబ్బందులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ వారికి ఉండకూడదునైనా. బంధువుల నుంచి వచ్చే సమస్యలు కానీ ఉండకూడదునైనా. అయా కులపోల నుంచి, మతపోల నుంచి వచ్చేటువంటి సమస్యలు కూడా ఉండకూడదునైనా. వాటన్నిటినీ నీ పాదముల కింద చితకదొక్కమని ప్రార్థిస్తున్నాను తండ్రి నైనా. బంధువుల నుంచి వచ్చే సమస్యలను నీ పాదముల కింద చితకదొక్కండి. మతపోల నుంచి వచ్చేటువంటి సమస్యలను నీ పాదముల కింద చితకదొక్కండి. కులపోల నుంచి, బంధువుల నుంచి వచ్చే సమస్యలన్నిటినీ నీ పాదముల కింద చితకదొక్కమని ప్రార్థిస్తున్నాను. వివాహాల విషయంలో వచ్చే సమస్యలను కూడా నీ పాదముల కింద చితకదొక్కమని ప్రార్థిస్తున్నాను. సైతాన్ను నీ పాదముల కింద చితకదొక్కినైనా నీ పిల్లలకు ఎటువంటి కొదవ లేకుండా మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాను నైనా. గతంలో నా తండ్రి, మరి నీ దాసుడు అబ్రహాం అన్న కుమార్తెల విషయంలో ప్రార్థించినప్పుడు నువ్వు అద్భుతం చేశావు. అలాగే మోక్ష విషయంలో కూడా అద్భుతం చేశావు. అలాగే నైనా ప్రభా, ఇజ్రాయేల్ అన్న పిల్లల విషయంలో కూడా మీరు అద్భుతం చేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు అయ్యా. స్తోత్రములు, 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 స్తోత్రములు. రామ్ తీర్థం నుంచి వచ్చి వెళ్ళినటువంటి నైనా మరి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నైనా ప్రభా. మరి తండ్రి, నితీష్ నైనా, సతీష్ యొక్క తల్లిదండ్రులను, సతీష్ను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నైనా. గతంలో బీకోడు నుంచి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాను. పోలూరు నుంచి, కొండజూటు నుంచి వచ్చేటువంటి వారిని అందరినీ కూడా నీ ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళను బాగు చేయండి. నీ కృపలో వాళ్ళను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మరి తండ్రి, సూరిబాబును, ఆయన భార్య పిల్లలను, తల్లిగారిని దర్శించి అభిషేకించి ఆశీర్వదించి నీ కృపలో వాళ్ళను వర్ధిల్ల చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. మరి అలాగే తండ్రి నైనా, ఎవరైతే ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళను స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి. అయా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నైనా. స్తోత్రములు తండ్రి. థామస్ అన్న గారిని పరిశుద్ధాత్మతో, జీవంతో, మహిమతో నింపి నీ సేవలో వాడుకునండి నైనా. శిఖామణి అన్న గారిని పరిశుద్ధాత్మతోను, జీవంతోను, మహిమతోను నింపి నీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను నైనా. అలాగే తండ్రి, నరసింహులన్నకు పరిపూర్ణంగా మారు మనసు రక్షణ దయచేసి నీ సేవలో గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను నైనా. రాజరావును కూడా పరిపూర్ణంగా నీ కృపలో భద్రపరిచి నైనా ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు స్తోత్రాలు. అక్కడ టీ హోటల్ దగ్గర ఉన్నటువంటి టీ అమ్ముతున్నటువంటి సీనన్న గారిని,
ఆయన కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి, నా దేవా, నా ప్రభువా, నీ ఆత్మ ద్వారానే నాయన ఈ కార్యాలన్నీ కూడా జరిగించని నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు వందనాలు అయ్యా. అయ్యా అయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అబ్బా నీకు స్తోత్రములు. సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రములు. సర్వాధికారి అయిన దేవా నీకు స్తోత్రములు. సర్వకృపానిధి అగు దేవా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతి, 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 స్తుతి. అయినా వ్యాధులు, రోగాలు, బాధలు తొలగిపోవాలనైనా, సమస్యలు, దుఃఖము, వేదన, యాతన తొలగిపోవాలనైనా, ఈరోజు అద్భుతాలు జరగాలనైనా, సూచక్రియలు జరగాలనైనా, మహత్కార్యాలు జరగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రాలనైనా. మరి అలాగే తండ్రి నైనా ప్రభా, మరి సైమన్ అన్నను, శివారెడ్డి అన్నను మీరు దర్శించండి, అభిషేకించండి ప్రభా. పరిశుద్ధాత్మతో, జీవముతో, మహిమతో, కృపావరములతో, ఆత్మఫలములతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సన్నిధి వాళ్ళకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను నైనా. ఆయుర ఆరోగ్యాలతో, జ్ఞాన వివేచనతో, కృపావరములతో, ఆత్మఫలములతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను నైనా. వారు చేస్తున్న ప్రతి పనిని సఫలపరచమని ప్రార్థిస్తున్నాను. శివారెడ్డి అన్న భార్య పిల్లలందరినీ కూడా ఆశీర్వదించండి. సైమన్ అన్న తల్లిగారిని స్వస్థపరచండి. సైమన్ అన్న నాన్నగారిని స్వస్థపరచండి. వాళ్ళకు సంపూర్ణమైన ఆరోగ్యము, దీర్ఘాయుష్ను దయచేనైనా. వారి ఎముకలకు సత్తువ, శరీరమునకు ఆరోగ్యము దయచేనైనా. వాళ్ళను నీ మహిమతో నింపునైనా, నీ జీవముతో నింపునైనా, నీ ఆత్మతో నింపునైనా, నీ కృపావరములతో నింపునైనా, నీ ఆత్మఫలములతో నింపునైనా, నీ జ్ఞాన వివేచన ఆత్మను వారికి అనుగ్రహించినైనా, వారికి నెమ్మదిని దయచేనైనా, వారికి శాంతిని దయచేనైనా, వారికి నీ కృపను దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నానైనా. నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు అయ్యా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రమునైనా. అభిషక్తిని, సంఘానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకునైనా అయ్యా. అభిషక్తిని, పరిచర్యల్లో పాలు పంచుకుంటున్న ప్రతి దైవ సేవకుని కూడా జ్ఞాపకం చేసుకునైనా అయ్యా. ప్రతి నెల మొదటి శుక్రవారంనైనా నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను ప్రార్థించేటువంటి బిడ్డగా చేయమని ప్రార్థిస్తున్నానైనా అయ్యా. తండ్రినైనా ప్రతి నెల మొదటి శుక్రవారం 12 గంటల ప్రార్థన 12 నిమిషాల్లాగా జరిగిపోవాలనైనా. అనేకుల కొరకు మేము మొరపెట్టాలనైనా, అనేకుల కొరకు మేము ప్రార్థన చేయాలనైనా మీరు సహాయం దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయములలోనైనా మీరే సహాయం దయచేసినైనా మీ కృపా కనికరం దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. నీకు స్తోత్రములు. 12 గంటల ప్రార్థనలో నైనా గ్రూపు ప్రార్థనలు కూడా చేయడానికి సహాయం దయచేనైనా. 12 గంటల ప్రార్థనలో ప్రపంచ దేశాల కొరకు, భారతదేశ రక్షణ కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయడానికి సహాయం చేయనైనా అయ్యా. 12 గంటల ప్రార్థనలోనైనా ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ నైనా, విశ్వ హిందూ పరిషత్, శివశక్తి, శివసేన వారి కొరకు కూడా ప్రార్థన చేయడానికి సహాయం దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు, స్తోత్రములు నైనా. తండ్రి ప్రభువా, మరి నైనా గొప్ప దేవుడా, సృష్టికర్త అయిన దేవుడా, సర్వాధికారి అయిన దేవుడా నీకు స్తోత్రాలు. గతంలోనైనా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించడానికి నైనా బైబిల్ వాక్యమును ఎరిగిన, ప్రార్థనను ఎరిగినటువంటి నీ దాసుడు నైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీరు సీఎంగా మీరే చేశారు. నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రమునైనా. అలాగే తండ్రి మరి నైనా జగనన్న గారిని కూడా మీరు సీఎంగా చేశారు. నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములునైనా. వాళ్ళ ద్వారా రాష్ట్రంలో సంక్షేమాన్ని బ్రతికించినైనా, పేద ప్రజలకునైనా, దిక్కులేని పేద ప్రజలకు ఆసరాగా నిలబడేటువంటి భాగ్యమును వారి ద్వారా ప్రజలందరికీ నువ్వు కలగజేసావునైనా. నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములునైనా. అయితే తండ్రి ప్రభా, ప్రతి నాయకుడు గ్రహించాలినైనా అధికారం ఇచ్చేది నీవేనని, నీకు లోబడి జీవించాలని ప్రతి ఒక్కరూ తెలుసుకొనులాగున
సహాయం దయచేనైనా. నువ్వు లేకుండా ఏ అధికారము కలగదని వాళ్ళు తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అవును తండ్రి, నువ్వు సర్వ సృష్టికి ప్రభువు నీవేనైనా, సర్వలోకాలకు ప్రభువు నీవేనైనా, మనుషులందరికీ ప్రభువు నీవేనైనా, రాజులకు రాజువు నీవేనైనా, ప్రభువులకు ప్రభువు నీవేనైనా. నీవే సర్వాధికారి అయిన దేవుడవునైనా, నిరంతర స్తోత్రార్హుడవునైనా. ఈ విషయాన్ని జగనన్న గారు కూడా గ్రహించినట్లుగా సహాయించినైనా. అధికారం అనేది ప్రజలిచ్చేది కాదు, దేవుడిచ్చేదని ఆయన తెలుసుకున్నట్లుగా సహాయించినైనా. దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి విధానంలో ఆయనను నడిపించినైనా. అయ్యా, నీ ఆలోచనలు ఆయనకు దయచేనైనా, నీ యొక్క జ్ఞానం ఆయనకు దయచేనైనా, నీ యొక్క వివేచన ఆయనకు దయచేనైనా. మనుషుల మాటలు వినకుండా నీ మాట, నీ స్వరము ఆయన నీ గదిలో ఆయన వినాలినైనా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ స్వరము అతను వినాలనైనా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు కూడా నా తండ్రి, ఏ విధంగా అడుగులు వేయాలనో, ఏ విధంగా ముందుకెళ్లాలనో, ఏ విధంగా సైతాన్ను జయించాలనో, ఏ విధంగా అన్యాయాన్ని అక్రమమును జయించాలనో, ఏ విధంగా దుష్కార్యాలను జయించాలనో, ఏ విధంగా దుర్మార్గులను జయించాలనో నాయన ఆయనకు ఆలోచన ఇచ్చి, జ్ఞానమునిచ్చి, వివేచన ఇచ్చి మీరు నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రభా, నేను ఒక్కటే అడుగుతున్నాను తండ్రి, జగనన్న గారిని నువ్వు పరిశుద్ధాత్మతో నింపండి, జీవముతో నింపండి, మహిమతో నింపండి, కృపావరములతో నింపండి, ఆత్మఫలములతో నింపండి, జ్ఞాన వివేచన ఆత్మతో నింపండి. నైనా నీవే ప్రతిరోజు ఆయనకు ఆలోచన ఇచ్చి చెయ్యి పట్టి నడిపించండి. ఎప్పుడు ఏం చేయాలనో నిన్ను అడగడానికి సహాయం చేయండి. ప్రభువా, ఈరోజు నేనేం చేయాలి, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు నేను ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి విధానంలో ఆయనకు ప్రార్థన నేర్పించమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఆత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాను. వివేచన ఆత్మను ఆయనకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాను. నైనా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నైనా మా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నైనా గొడవలను, నైనా మరి కొట్టుకోవడము, చంపుకోవడము, ఆయన ప్రభా మరి తండ్రి మరి ద్వేషము, విభేదాలు, విమతాలు ఉన్నాయి నైనా, వాటన్నిటినీ తొలగించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ నాయకుల్లో పరివర్తన తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను నైనా. నీకు స్తోత్రాలనైనా. పంతాలకు, పట్టింపులకు, కక్ష సాధింపులకు వెళ్లకుండా నాయకులకు జ్ఞానోదయం కలగజేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు. అలాగేనైనా నాయకులు ప్రభా, మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. వారు ఇచ్చిన మాట నెరవేర్చుకునేటువంటి విధానంలో వాళ్ళని నడిపించండి. వారికి కావలసినటువంటి లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు నైనా మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నైనా. లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి అవసరమైనైనా మరి తండ్రి మీరు సహాయం దయచేయండి. మా ఆంధ్ర రాష్ట్రానికి నైనా అనేకమైన పరిశ్రమలు రావడానికి సహాయం చేయండి. మా ఆంధ్ర రాష్ట్రానికి అనేకమైన ఉద్యోగాలు రావడానికి సహాయం దయచేయండి. మా ఆంధ్ర రాష్ట్రంలోనైనా విద్య, వైద్యము అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి సహాయం చేయండి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించండి. ఆ నిరుద్యోగ సమస్య ఏ విధంగా పరిష్కరించాలనో రాజకీయ నాయకులకు నైనా మీరు జ్ఞానోదయం కలగజేయమని ప్రార్థిస్తున్నాను. జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వివేచన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆలోచన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నైనా. అవును తండ్రి, నీకు సమస్తము తెలుసునైనా. నిన్ను అడిగి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ధన్యులునైనా. నిన్ను అడిగి తెలుసుకునే భాగ్యమును నైనా మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రులకు, మంత్రులకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నైనా. వారికి మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా, సైతాను ఏ ఒక్కరిలో పని చేయకూడదు నైనా. అందరిలో నీ ఆత్మనే కుమ్మరించబడి అందరూ దేవుని ఆత్మ చేత పని చేయాలి ప్రభా. మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా.
మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నైనా. అయా స్తోత్రములు అయా. మా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు నైనా, మా భారతదేశంలోనే నైనా నీతిని, న్యాయమును, సమధర్మమును, ప్రేమను, దయాగుణమును, క్షమాగుణమును, త్యాగమును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నైనా. ప్రభా, నీ స్వరూపము, నీ గుణలక్షణాలు, నీ మూర్తిమంతము మా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. నీ సాత్వికము, నీ దీన మనస్సు అయా మా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. ప్రతి ఒక్కరూ నైనా నీతిని అనుసరించడానికి, యథార్థంగా జీవించడానికి, నిస్వార్థంగా జీవించడానికి నైనా మీరు సహాయం దయచేనైనా. 2 అంగీలు గలవాడు ఒక అంగీ ఒకనికి లేనివానికి ఇయ్యాలని, ఆహారము గలవాడు ఆహారం లేనివానికి సగభాగం పంచిపెట్టాలని అయా యోహాను ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మాట్లాడిన ఆ మాటలు నెరవేర్చండి నాయనా. అయా నీకు స్తోత్రములు నాయనా. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలని, వస్త్రహీనతలో ఉన్న వారికి వస్త్రాలు ఇవ్వాలని, రోగిగా ఉన్న వారిని పరామర్శించాలని, జైల్లో ఉన్న ఖైదీలను కూడా పలకరించాలని అయా మీరు మాకు నేర్పిన మాటలు ప్రపంచానికంతా, మా భారతదేశానికంతా, మా రాష్ట్రానికంతా కూడా నేర్పించమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నైనా. ఒక చెంప మీద కొడితే 2వ చెంప కూడా తిప్పమని మీరు చెప్పిన మాట మా దేశానికి, మా ప్రజలకు నైనా మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాను నైనా. మా దేశంలో ప్రతి ఒక్కరూ సాత్వికులుగా, దీన మనస్సు గల వారుగా ఉండుటకు సహాయం దయచేనైనా. అయా తండ్రి, మా దేశంలో ఉన్న ప్రజలందరిలో మార్పు తీసుకురండి నాయనా. అయా ప్రభా, మా యొక్క దేశంలో ఉన్న ప్రజలందరికీ త్రాగుడు నుండి, వ్యభిచారము నుండి, దొంగతనము నుండి, అబద్ధము నుండి, మోసము నుండి, అన్యాయము నుండి, అక్రమము నుండి, లంచగొండితనము నుండి పరిపూర్ణంగా విడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అయా నీకు స్తోత్రములు నైనా. మా దేశమును నైనా విగ్రహారాధన నుండి విడిపించండి ప్రభా. అయా మాంత్రికత్వము నుండి విడిపించండి ప్రభా. శపించే విధానము నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా అబద్ధము నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను నైనా. అక్రమము నుండి, అన్యాయము నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను నైనా. వారికి నా తండ్రి నీతి, న్యాయము, సమధర్మము నేర్పించమని ప్రార్థిస్తున్నాను నైనా. జ్ఞానమును, వివేచనను, ఆలోచనను వారికి నేర్పించమని ప్రార్థిస్తున్నాను నైనా. తండ్రి మీరు సహాయం దయచేయండి నా తండ్రి. ఒక మనుష్యుడు అయా పరిపూర్ణుడు కావాలి, పరిపక్వతలోనికి రావాలి నైనా. మేలును పొందాలి, దీవెన పొందాలి నైనా. సాత్వికులుగా, దీన మనస్సు గల వారిగా మారాలి నైనా. మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా మా భారతదేశంలో ఉన్న బిడ్డలందరూ కూడా నా తండ్రి చిన్న బిడ్డల వలె నీ వాక్యమును, నీ యొక్క సత్యమును గ్రహించాలి నైనా. మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ సత్యమును అంగీకరించాలనైనా, నీ వాక్యమును అంగీకరించాలనైనా. అట్టి కృపను వారికి దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు 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 నైనా. ప్రభా, ముఖ్యంగా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మా భారతదేశంలో ఉన్నటువంటి నైనా ప్రజలందరినీ రక్షించండి. ముఖ్యంగా నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న 14 సంఘాల వారిని రక్షించినైనా. ఆర్ఎస్ఎస్ వారిని రక్షించండి, బీజేపీ వారిని రక్షించండి, విశ్వ హిందూ పరిషత్ వారిని రక్షించండి, శివసేన వారిని రక్షించండి, శివశక్తి వారిని రక్షించండి నైనా. ప్రభా, నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి బీజేపీని రక్షించండి నైనా. అయా నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి దుష్ట శక్తులను బంధించండి నైనా. నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కోటాను కోట్ల దుష్ట శక్తులను లయపరచమని ప్రార్థిస్తున్నాను, బంధించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. నీ వెలుగును నైనా ప్రతి మానవుని పైన ప్రకాశింప చేయండి. నీ సత్యమును ప్రతి ఒక్కరికి గ్రహింప చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అయా నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి మానవుడు చదవాలి నైనా. సత్యమేమిటో గ్రహించాలి నైనా. సత్యమేమిటో గ్రహించాలి నైనా. బైబిల్ చదవడం ద్వారానే కదా ప్రభా నిజమైన దేవుడెవరో నాకు తెలియజేశావు. అలాగేనైనా మా దేశంలో, మా యొక్క ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ బైబిల్ చదవడానికి, నిజమైన దేవుడెవరో తెలుసుకోవడానికి పరిపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలను మూసి ఉండగా
దానిని నీ పాదముల కింద చితగదొక్కి వారి మనోనేత్రాలు తెరవమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రములు. అంత్య దినములలో అన్ని జనులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు, మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు తండ్రి. ప్రతి ఒక్కరిపైన నీ ఆత్మను కుమ్మరించిన తండ్రి. 256 దేశాలపైన ప్రజలపైన నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను నైనా. తండ్రి నీకు స్తోత్రములు 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 స్తోత్రం నైనా. మరి తండ్రి నీ దాసుడు నైనా, మరి లాజరన్న గారు చర్చికి స్లాబ్ వేయించాలనైనా, అందుకు కావలసిన 2,20,000 రూపాయలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుడునైనా ప్రభా జోనాథాన్ తండ్రి చర్చి కట్టించాలని ఆశ కలిగి ఉన్నాడు, అందుకు కావలసిన 10 లక్షల రూపాయలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు. సామలయ్య గారికి ఆరోగ్యం దయచేయండి, ఇజ్రాయేల్ అన్న గారికి ఆరోగ్యం దయచేయండి అయ్యా. నీ కృప వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దైవ సేవకులంగా మేమందరం ఐక్యత కలిగి నైనా నెలకొక్కసారి నైనా అనేక గ్రామాలకు సువార్తకు వెళ్ళాలనైనా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మరి తండ్రి త్వరలోనే వెళ్ళాలనుకుంటున్నాం, నీ ఆజ్ఞ ఇవ్వండి, నీ అనుమతి ఇవ్వండి నైనా. మీరు ఆజ్ఞాపించండి, మమ్మల్ని నడిపించండి, మీరు తోడైనండి. మా చుట్టూ అగ్ని